నిరుద్యోగులకు మద్దతుగా ఎవరు వచ్చినా మా చిక్కటపల్లి లైబ్రరీ మనసున పెట్టుకొని మనసారా ఆహ్వానించి మా సమస్యలు చెప్పి వాళ్ళని పంపిస్తాం సార్ ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, మీరు 2 years అవుతుంది సార్, 2 years నుంచి బీజేపీ స్టాండ్ ఏ విధంగా తీసుకుంది? ఇన్ని రోజులు రాలే, ఈ రోజు గ్రూప్ 1 కేసు మీద హైకోర్టు తీర్పిసరికి ఈరోజు వచ్చింది. అంటే ఇది ఏమైతుందంటే, చూసే వాళ్ళకి కూడా మీరు పొలిటికల్ గా దీన్ని ఉపయోగించుకోవడానికి వచ్చినట్టు అవుతుంది. అది ఇండికేషన్ అట్లా పోతుంది. మా సమస్య ఏంటంటే సార్, 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు సార్. ప్రతి విద్యార్థి ఒక తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళు కాయ కష్టం చేసి రోజుకు 300-400 రూపాయల కూలీలకు పోయి డబ్బులు వేస్తే మేము మీరు చదువుకుంటాం సార్. ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్ లేక తల్లాడుతున్నాం సార్. ఒక్కొక్కరం అసలు నోటిఫికేషన్స్ లేవు, మాకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నాం. ఇప్పటికీ 6 మంది సూసైడ్ చేసుకున్నారు. అందుకే సార్, ఇప్పుడు ఎవరైతే డిబేట్లకు పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారో, వాళ్ళందరికీ నేను చేసేది రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి, మీరు సార్ తిన్మర్ మల్లన్న సార్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి అతను కూడా, మీరు అందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష ఇదే చిక్కటపల్లి లైబ్రరీలో మొదలు పెట్టండి సార్. మేమందరం మద్దతుగా మేము కూడా కూర్చుంటాం. ఎన్ని రోజులు తినకుండా కడుపు మార్చుకొని కూర్చోమన్నా మేము కూర్చుంటాం సార్. మాకు కడుపు మార్చుకొని కూర్చోవడం కొత్త కాదు. మేము ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మేము అట్లే మార్చుకుంటూ కడుపు మార్చుకొని కూర్చొని చదువుతున్నాం. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇది నిరుద్యోగ సమస్య అనేది ప్రతి పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళ స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప మాకు మేలు చేస్తారు. రండి సార్, అందరు రండి, రోడ్ మీద రండి. మేము ఎందుకు రాము సార్? అందరు వస్తారు, స్టూడెంట్స్ కూడా అందరు వస్తారు. రోడ్ మీద వస్తే మా నోటిఫికేషన్స్ వస్తాయి. వాళ్ళు గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఉందంటే, వీళ్ళే వస్తలేరు, నేను ఎందుకు ఇస్తా అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ మాకు నోటిఫికేషన్స్ వస్తాయని నమ్మకం లేదు. మళ్ళీ 3 సంవత్సరాల దాకా మమ్మల్ని కూర్చుని పెడతారు సార్. ఇక్కడ మేము లాస్ట్ టర్మ్ లో కూడా మేము ఇట్లే సార్, మేము పోరాడి మాకు మేము వీక్ అయిపోయినాం సార్. మేము ఎగ్జామ్ కూడా మీకు చెప్పాను సార్, ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేయండి సార్. ఎగ్జామ్స్ కూడా నరేష్ సార్ క్రాస్ పెట్టకన్నా స్ట్రైట్ పెట్టి ఒకసారి నా ఫేస్బుక్ లో నేనేం మాట్లాడాను ఇన్న తర్వాత మాట్లాడచ్చు. నేను ఇక్కడేను ఒకసారి చూసినాక మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా సాయం చేయను అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు జరుగుతున్నాయి. మాట్లాడి అసెంబ్లీ కాదన్నప్పుడు రోడ్ కావచ్చు. మేమున్నాం. మీ దగ్గర ట్విట్టర్ లో మెసేజ్లు, వాట్సాప్ లో మెసేజ్ చేయలేము. మేము ట్విట్టర్ లో మెసేజ్ చేయలేము. మేము మాట్లాడుతున్నాం సార్. మా ప్రాబ్లం ఇది సార్. నన్ను మాట్లాడమంటే మాట్లాడతాను. నేను యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీకోసానికి వచ్చిన నేను మాట్లాడతాను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు, తను కృష్ణ చెప్పిన మాటలు ఒకసారి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడింది ఇన్నాక మాట్లాడితే నాకు సంతోషం. మాట్లాడి సార్ నోటిఫికేషన్ వచ్చినాయి సార్. దానివల్ల ఏమన్నా బలంగా ప్రశ్నించాలి. బలంగా ఉంటే నోటిఫికేషన్లు డీలే కావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉంటూ వాళ్ళకి తొత్తులుగా తయారయ్యారు. ఎందుకంటే అద్దంకి దయాకర్ గారు ఆ రోజు వచ్చినప్పుడు మేము ప్రశ్నిస్తుంటే వాళ్లకు చాకీలు పెట్టి లేపుతున్నారు. అద్దంకి దయాకర్ గారు 2 సంవత్సరాల నుంచి అద్దంకి దయాకర్ గారు నిరుద్యోగుల గురించి ప్రశ్నించలేడు. జియో 29 గురించి కానీ, జియో 46 గురించి కానీ రోడ్ల మీదకి పోతే అద్దంకి దయాకర్ గారు ఎందుకు ప్రశ్నిస్తలేరని మన ఇంద్ర నిరుద్యోగుల తరపు నుంచి అడుగుతుంటే ఇంద్రని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నోటిఫికేషన్లు మీ వల్ల రావట్లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగుల తరపు నుంచి ప్రశ్నించే వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అంటే ఎవరు కూడా మాట్లాడరు. 2వ విషయం ఏంటంటే, ఒక నిమిషము, హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. బట్ మాకు ప్రిలిమ్స్ లోనే అన్యాయం జరిగింది. ప్రిలిమ్స్ లోనే SC ST BC బిడ్డలకు అన్యాయం జరిగింది. కాబట్టి దయచేసి ప్రిలిమ్స్ నుంచే ఎగ్జామ్స్ మొదలు పెట్టాలి, అంతేగాని రీవాల్యుయేషన్ కాదు. TSPSC 3 years నుంచి స్టూడెంట్స్ బతుకులు ఆగం చేసింది, లిటరల్ గా ఆగం చేసింది 3 సంవత్సరాల నుంచి. మరి ఏం మతలంతో TSPSC అనేది ఇక్కడ ఉందో నాకైతే తెలియదు. దాని గురించే ఉంది. ఈ రోజు బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి గారు మాత్రమే కాదు, ఆ రోజు బండి సంజయ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఒప్పుకోవాలి, మాకు ఎవరెవరు హెల్ప్ చేశారు అనేది మేము ఒప్పుకుంటాము, ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు సార్ మాకు TSPSC వద్దు, UPSC తో కండక్ట్ చేయమని మాట్లాడండి. ఈ రోజు
ప్రశ్నించకుండా అడ్డుకున్నారు మీరే. అర్థానికి దాకా ప్రశ్నించకుండా అడ్డుకున్నది ఎవరు? ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిరో 3 లక్షల కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్స్ కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుతున్న ప్రభుత్వం. అదేవిధంగా దానికి 60 పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులు గ్రూప్ 1 ఇచ్చేసి, ఏదైతే తెలుగు మీడియం ఉందో తెలుగు మీడియంలో అవకతవకలు, అదే మీద తర్వాత వర్టికల్ అని హారిజాంటల్ అని ఏదైతే ఉందో హైకోర్టు ఇవాళ మొట్టికాయలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇటు రాజకీయాలు చేయడానికి రాలేను. రాజకీయాలు ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఒక ఆశతోని వాళ్ళు హైదరాబాద్లో ఉంటూ ఎట్టి పరిస్థితుల్లో ఒక జాబ్ సాధించుకొని నేను బయటకు వెళ్దామని ప్రపోజల్ చేశారు. వాళ్ళతో ఆడుకుంటా ఉంటే గత ప్రభుత్వం ఆడుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే 20 నెలలైంది, 22 నెలలైంది. ఇంతవరకు ఏదైతే టీజీపీఎస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అదే యూపీఎస్ ఏదైతే ఉందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఎవ్రీ 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉన్నది. ఎక్కడైనా లీక్లు అవుతున్నాయా, ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఈ గ్రూప్స్ లో ఎవరైతే రాస్తా ఉన్నారో ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఎక్కడ ఏ రోజు ప్రాబ్లం రాలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, టీజీపీఎస్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసి మీతో చేత కాకపోతే యూపీఎస్ కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూపీఎస్ కి ఇస్తే విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఆశ ఉందో ఆశ నిరాశ కాకుండా వాళ్ళు దీని మీద ఆధారపడి ఉండి వాళ్ళు ఇప్పటి వరకు అందరు చెప్పడం జరిగింది, ఒక 5 రూపాయల భోజనంతో అదే విధంగా ఒక 10 మంది ఒక రూమ్ లో ఉండి మేము సాధిద్దామని అందరు కలిసి ఒక రూమ్ లో ఉండి ఈ రోజు సాధిస్తామని ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో దీన్ని మెయిన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళా రీ ఎగ్జామ్ పెడతారా, 6 నెలల్లో ఏ విధంగా పూర్తి చేస్తారో విద్యార్థులకు తెలియాలని చెప్తా ఉన్నాను. ఈ ప్రతిసారి ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదైనా ప్రిపేర్ కానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడతా ఉన్నది. వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని బట్టి చూడాలి. అదే విధంగా వాళ్ళ ఏజ్లు కూడా బారైపోతా ఉన్నారు. ఏజ్లు బారైన తర్వాత వాళ్ళు ఉద్యోగం సాధించలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులను, ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోని గ్రాడ్యుయేట్లకు ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళ ఉద్యోగులు వచ్చినంత వరకు అర్ధరాత్రి తలుపు తెరిచి ఉంటానని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీన్ని కూడా కనీసం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి, ఏ విధంగా ఆలోచిస్తారో టీజీపీఎస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసి యూపీఎస్ ఏదైతే ఉందో దాన్ని సలహా తీసుకొని ఈ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.